హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ప్రతి ఒక్కరూ కొనుక్కొని తినబోయేటటువంటి ఈ వస్తువు రేట్ అనేది అమాంతం పెరిగిపోయింది. అయితే ఈ వస్తువు ఏంటి? సో ఇప్పుడు మనకు ఈ రేట్ ఇప్పుడు ఎంతవరకు పెంచారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతుండండి. ఇక దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆదివారం మనము నాన్ వెజ్ తినందే, మనకు నాన్ వెజ్ ప్రియులకు సంబంధించి ఇది బ్యాడ్ న్యూసే. సో ఇప్పుడు మనకు కోడి రేటు అంటే చికెన్ రేట్లు అనేది భారీగా పెరిగిపోయాయండి. ఇప్పుడు ప్రజెంట్ చికెన్ రేట్ చూసుకున్నట్లయితే స్కిన్ లెస్లో వచ్చేది మనకు ₹290 అయితే ఉంది. స్కిన్తో ఉంటే, అంటే చర్మం తీయకుండా చర్మంతో ఉంటే ₹290 అయితే విక్రయిస్తున్నారు. అయితే స్కిన్లెస్ అయితే ₹320. చూడండి, స్కిన్లెస్ అనేది రిమూవ్ చేసి అమ్మితే ₹320 అయితే వీళ్ళు అమ్మడం అయితే జరుగుతుంది. అయితే మనకు ఏదో ₹220 ఆ విధంగా ఉన్నటువంటి మనకు చికెన్ ధర కేజీ ఇప్పుడు మనకు దాదాపు ₹320 అయితే పెరిగింది. శుభ్రతతో ప్రాధాన్యం ఇచ్చే వినియోగదారుల కోసం విక్రయించే స్కిన్లెస్ చికెన్ ధర మరింత ఎక్కువైంది. ప్రస్తుతం స్కిన్లెస్ చికెన్ అయితే మనకు ₹320 అయితే విక్రయిస్తున్నారు. బోన్లెస్ చికెన్ ధరలో మనకు ₹380 నుండి ₹400 అయితే మనకు పలుకుతుంది. పెళ్లిళ్ళు, శుభకార్యాలు, చికెన్ మనకు వంటకాలు డిమాండ్ ఉన్నప్పటికీ పెరిగిన ధరల కారణంగా నిర్వాహకులు అయితే మెనూలో కొంత విధిస్తున్నారు. సో మనకు కొండెక్కి కూర్చున్నటువంటి కోడిగుడ్ల ధరలు కూడా మనకేంటంటే ఒక్కో గుడ్డు ధర మనకు ₹7.50 అయితే పెరిగింది. ఇక మనకు 10 గుడ్ల ధర ₹80 అయితే దాటింది. ఇక గుడ్డు కర్రీ ధర కూడా అయితే ₹5 నుండి ₹10 పెంచారు. హోటళ్ళు, మెస్లలో భోజన ధరలు కూడా అయితే పెంచడం అయితే జరిగింది. ఇక వినియోగం తగ్గడంతో వ్యాపారుల ఆందోళన అయితే చెందుతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు రేపు మనకేంటంటే ఆదివారం కాబట్టి మనకు ఈ కోడిగుడ్డు కానివ్వచ్చు, మనకు చికెన్ కానివ్వచ్చు, చాలామంది కొనుక్కునే రోజు. సో బట్ ఏంటంటే ఈ ధరలు అనేది పెరగడం ద్వారా, అంటే ఇప్పుడు మనకి ఈరోజే ఈ రేటు ఉంటే మనకు రేపైతే ఇంకా ఎక్కువ రేట్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంది. అది కాకుండా మనకు సండే ఆదివారం కాబట్టి ఇంకా ఎక్కువ అయితే పెంచేస్తారు. సో దీని ద్వారా వినియోగదారులు ఏదైతే కొనుక్కొని తినాలనే వాళ్ళు కూడా అయితే విక్రయదారులు అంటే షాపులు పెట్టుకొని ఎవరైతే సేల్ చేస్తున్నారో వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది. ఎందుకంటే ఇంత ధరలు అయితే పెంచేస్తే కనుక వచ్చే వాళ్ళు వస్తారు, సో కొనుక్కునే వాళ్ళు ఏం కొనుక్కుంటారు. సో ఈ విధంగా అయితే ఉందండి. సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.